హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షమ్స్ కిచెన్. ఈరోజు ఇంకొక హెల్దీ రోటీ చెప్తాను. ఇది వచ్చేసి రాగి పిండితో చేస్తాను రోటీలు. రాగి పిండి రోటీలు చాలా హెల్దీ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మీకు కాంబినేషన్లో ఏ కర్రీతో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్దీగా కావాలంటే ఈ రాగి రోటీలు చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొద్దిగా బెల్లము నెయ్యి వేసుకొని తిన్నా కూడా హెల్త్కు చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. సో ముందుగా ప్రొసీజర్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనం ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది బాగా కాగాలి. వాటర్ కాగిన తర్వాత ఇందులోకి పిండిని కొంచెం కొంచెంగా ఇలా వేసుకొని కలుపుకోవాలి. సో మనం ఎంత వాటర్ తీసుకున్నామో అంతే పిండి సరిపోతుంది. చూసారు కదా, పిండి ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. పిండి ఎక్కువగా చల్లారాల్సిన అవసరం ఉండదండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వాటర్తో ఇలా చేతులని తడి చేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి, చపాతీ పిండి లాగా. కొంచెం కొంచెం పిండిని కూడా కలుపుకోవచ్చు. కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే మొత్తం పిండిని ఒకేసారి కూడా కలుపుకోవచ్చు. చూసారు కదా, పిండి ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చేతులకి కొంచెం వాటర్ని అప్లై చేసుకొని ఇలా కొంచెం చిన్న చపాతీ లాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దీని మీద ఇలా పిండి వేసుకోవాలండి. ఇలాంటి డబ్బా ఏదైనా ఉంటే, లేకపోతే చిన్నపిల్లల పాల డబ్బాని కూడా తీసుకోవచ్చు. ఈ డబ్బాని తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ని ఎందుకు అప్లై చేసుకోవాలంటే తడిపిండి కదా, సో డబ్బాకి అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ని అప్లై చేసుకొని చిన్నగా ఇలా రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా రోల్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి. మందంగా కావాలంటే మందంగా కూడా చేసుకోవచ్చు, పలుచగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మంచి షేప్లో కూడా మనం చాక్తో కానీ ప్లేట్తో కానీ ఇలా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని ఎక్సెస్గా ఉన్న పిండిని తీసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. చూసారు కదా, ఇంత బాగా హీట్ అయిన తర్వాతకి రోటీని ప్యాన్కి డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. సో మళ్ళీ ఎక్సెస్ వాటర్ అనేది
యాడ్ చేయకూడదు, ఆయిల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరము ఉండదు. ఒక సైడు కాలిన తర్వాత దానికదే ఇలా పైకి వస్తుంది. సో అప్పుడు రెండు సైడ్కి కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. సో రోటీ చేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని రోటీని కాల్చుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా ఇంత క్రిస్పీగా మళ్ళీ టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్దీ కూడా. సో ఇది మనం ఏ కర్రీతో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదే రాగి రొట్టెని మనం బెల్లంతో కూడా కలుపుకొని తినొచ్చు. అది కూడా చాలా హెల్దీ అండ్ ఎంతో టేస్టీగా ఉంటుంది.